హాయ్ అందరికీ, దిస్ ఈస్ డే 2 ఆఫ్ షిరిడి జర్నీ. సో మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయి క్లిప్స్ తీసుకున్నాను. తెలుసు కదా, ఇన్స్టాలో పోస్ట్ చేయాలి. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శృంగేరి మాత టెంపుల్కి వెళ్తున్నాము. ఇది షిరిడి నుంచి 3 hours జర్నీ. నేను ఈరోజు చాలా నచ్చా నాకు, అందుకే అన్నిసార్లు చూసుకుంటున్నాను. ఎండ అయితే షిరిడిలో చాలా ఉంది, అనంతపూర్ కంటే ఎక్కువ ఉంది ఎండ. బట్ కానీ కొండ మీదకి వెళ్ళే కొద్దీ ఎండ అసలు లేదనమాట, చాలా కూల్గా ఉంది. సో రైనీ సీజన్లో వస్తే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ చూడ్డానికి. నాకైతే పైన కొండ మీద వెళ్తున్నప్పుడు చల్ల గాలి చాలా బాగా నచ్చింది. అక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళి పైన అమ్మవారిని దర్శించుకోవాలన్నమాట. మేమైతే కొబ్బరికాయ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. లోపల చాలా అంటే చాలా బాగుంది. సో టికెట్ ఉంటుంది, అది ఐ గెస్ 120 రూపీస్ అనుకుంటా ఒక పర్సన్కి. లోపలైతే అచ్చు మాల్లా ఉంది. అండ్ మేము దీన్ని ట్రైన్ అనాలో బస్ అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా బాగుందన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ వెళ్తుంటే నాకు కొలంబస్లో లేకపోతే జైంట్ వీల్లో వెళ్ళినట్టు ఉండే అనమాట ఎక్స్పీరియన్స్ అయితే. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఈ ప్లేస్ అయితే. అండ్ పైనుంచి చూసారా అసలు ఎంత మంచిగా కనిపిస్తుందో వ్యూ. లోపల అయితే మాత్రం చాలా అంటే చాలా క్యూ ఉండే. మాకైతే 2 hours పట్టింది అనుకుంటా దర్శనానికి. అమ్మవారిని చూసేయండి, చాలా బాగున్నారు కదా. మా తమ్ముడికి ఇచ్చాను అనమాట వీడియో దిమ్మని, వాడైతే ఫొటోస్ తీస్తాడు. సో సారీ గాయస్. ఇక్కడైతే కుంకుమ పెట్టారు, అది నాకు నుదుటి మీద తగిలింది. సో చాలా లక్కీ అంట మా మమ్మీ చెప్పింది. సో అందుకే అంతగా మురిసిపోతున్నా చూసుకొని. అండ్ మేమైతే రిటర్న్ అయిపోతున్నాము కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. బయట నుంచి వ్యూ అండ్ లోపల ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుండే. సో తెలిసిందేగా, ఎక్కడ పోయినా నాకైతే క్లిప్స్ పక్కా ఉండాలి, కాలినా సరే. సో మా డాడీతో తిట్టించుకొని కానీ క్లిప్స్ తీసుకొని ఇంకా తినేసి ఇంకా ఎక్కేసామన్నమాట బస్. భయపడకండి, నేను మొత్తం బొట్టు తీసేసాను, అది కొంచెం ఇచ్చింగ్ అనిపిస్తుండే నా ఫేస్కి. సో రిటర్న్ వచ్చేసరికి ఇలా అయిపోయాను అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ డే గాయ్స్, బాయ్ బాయ్.